బీజేపీ నాయకుల పోస్టర్లు వెలిశాయి. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ పోస్టర్లు అంటించి చర్చకు తెరలేపారు. ఎమ్మెల్యే తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ నాయకురాలు శ్రావణికి వ్యతిరేకంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు పోస్టర్లు వేశారు. దీంతో జగిత్యాలలో పోస్టర్ల రాజకీయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల నియోజకవర్గంలో జరగబోయే అవినీతిపై అభివృద్ధిపై చర్చకు మేము వచ్చినాము. గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 చాసిల్ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కేవలం అభివృద్ధి చేసే భోగ శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి సంజయ్ కుమార్ సార్, మీకు కూడా హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించింది మీరే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి అధికారాన్ని అనుభవిస్తుంది మీరే. అవినీత జగిత్యాల్లో అభివృద్ధి జరిగిందా చర్చకు మేము సిద్ధం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము సిద్ధం. అవినీత మీరు చర్చకు సిద్ధమైతే 30వ తారీఖు శనివారం రోజు ఉదయం 11 చాలీస్ చౌక్ రండి. మేము చర్చకు సిద్ధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. కేవలం మీ పబ్బం కట్టుకునే విషయం లోపల అందరినీ ఉసుగొలిపి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భోగ శ్రావణి గారిపై మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు అధికారులు ఉన్నది ఎవరైనా అధికారులు ఎమ్మెల్యేగా మీరున్నారు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరున్నారు. 10 సంవత్సరాలు అధికారుల వయసులు అప్పుడు గుర్తున్న అభివృద్ధి ఇప్పుడు గుర్తొస్తుందా? మేము అభివృద్ధి చేస్తే ఓర్వలేక శ్రావణి మేడంపై గుర్తు చల్లుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎటువంటి చిల్లర మొల్లర రాజకీయ నాయకులందరినీ అడ్డం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి పోస్టర్లు తెస్తే సరైనది కాదు. గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాలలో రాజకీయ దుమారం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బీజేపీ నాయకుల పోస్టర్లు వెలిశాయి. అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ పోస్టర్లు అంటించి చర్చకు తెరలేపారు. ఎమ్మెల్యే తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రిషికేష్. ఎస్ ప్రియాంక, మరొకసారి జగిత్యాల జిల్లా రాజకీయాలు హీటెక్కాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే జగిత్యాల ఒక రాజకీయ వాతావరణం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏ రకంగా అంటే కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఎంపీ అరవింద్ మరియు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది గత కొంతకాలంగా. దీంట్లో భాగంగానే అరవింద్ రాజకీయ జీవితాన్ని లేకుండా చేస్తానటువంటి ఒక స్టేట్మెంట్ ను కూడా సంజయ్ పైన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి కౌంటర్ గానే పరిణామాలు జరుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. అయితే తాజాగా జరుగుతున్నటువంటి అంశాలు మనం చూసినట్టయితే నిన్న రాత్రి కాంగ్రెస్ సేవాదళ్ పేరుతో ముఖేష్ కన్నా అనే వ్యక్తి, కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పోస్టర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు జగిత్యాల తహసీల్ చౌరస్తాలో. దీంట్లో ప్రధానంగా జగిత్యాలలో మున్సిపాలిటీలో జరిగిన అవినీతి పైన బీజేపీ నాయకులారా సిద్ధంగా ఉన్నారా, మీరు చర్చకు రావాలంటూ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తాలో శుక్రవారం రోజు ఈ రోజు 11 గంటలకు చర్చకు రావాలంటూ కూడా ఫ్లెక్సీ ఒక సారాంశంగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఒక బహిరంగ సవాల్ అయితే కాంగ్రెస్ నుంచి ప్రారంభమైంది. ఈ సవాల్
సవాల్ ఖచ్చితంగా ఎవరైతే బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న బోగస్ రావణ్ టార్గెట్ చేసి కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. బోగస్ రావణ్ గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా చేశారు. ఆమె హయాంలో పూర్తిగా అవినీతి జరిగింది అనేటువంటిది ఫ్లెక్సీలో దానికి సంబంధించిన చర్చకు రావాలంటూ కూడా కాంగ్రెస్ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్ గా బీజేపీ ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే అభివృద్ధి పేరుతో సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తా ఉన్నారు కదా. మీ హయాంలో జరిగిన అవినీతి గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా పార్టీ మారి మరొక 5 సంవత్సరాలు, అంటే దాదాపుగా ఇంతకాలం నుంచి కూడా మీరు ఏదైతే అధికారంలో ఉన్నారు మీ హయాంలో ఎలాంటి అవినీతి జరిగింది దానిపైన చర్చకు సిద్ధమా? శనివారం నాడు అదే తహసీల్ చౌరస్తాలో చర్చకు రావాలంటూ కూడా బీజేపీ కౌంటర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లు ఏకంగా జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా, అంటే టౌన్ లో మేజర్ గా టౌన్ లో ప్రతి కార్యాలయం దగ్గర కావచ్చు, ప్రతి కూడలి వద్ద ఏర్పాటు చేశారు. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఈ ఒక పోస్టర్ ను వేయడం అనేటువంటిది చూస్తా ఉంటే జగిత్యాలలో జరుగుతున్న మున్సిపల్ అవినీతి పైన ఒక ఏదైతే రాజకీయ రగడ మొదలైందని చెప్పొచ్చు. ఈ రగడ ఏ పరిణామాలకు దారి తీస్తోంది ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ కు తర్వాత డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య ఇప్పటికే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి 5 ఎకరాల స్థలం ఏర్పాటు చేయాలంటూ చెలిగల్లో ఏర్పాటు చేయాలనేటువంటిది అరవింద్ కోరుతా ఉన్నారు. కానీ దాని విరుద్ధంగా 2 ఎకరాలు మాత్రమే కేటాయించారు. తన భూములు ఉన్న చోట ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తున్నారంటూ ఈ ఇద్దరి మధ్యన ఆరోపణలు తీవ్రంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే నీ రాజకీయ జీవితం లేకుండా చూడడమే నా యొక్క టార్గెట్ అంటూ కూడా అరవింద్ ఘాటైన విమర్శలు చేశాడు సంజయ్ పైన. మరి సంజయ్ మాత్రం దీనికి కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒక హీట్ పాలిటిక్స్ ని జనరేట్ చేశాయని చెప్పొచ్చు. మొత్తంగా ఈ పోస్టర్ల రాజకీయం అదేవిధంగా ఫ్లెక్సీల రాజకీయం ఏ రకంగా దారి తీస్తుంది అనేది మాత్రం చూడాలి. మొత్తంగా ఒక క్లారిటీ అయితే ఉంది. జగిత్యాల మున్సిపాలిటీలో మాత్రం భారీగా అవినీతి జరిగింది. అయితే ఎవరి హయాంలో జరిగింది, ఏ రకంగా జరిగింది అనే అంశం పైన ఇప్పటికే విజిలెన్స్ అధికారుల యొక్క పూర్తిగా దాడులు కూడా కొనసాగి దానిపై నివేదిక రావాల్సి ఉంది. ఈ అవినీతి పైన పూర్తిగా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది, ఎవరు చేశారనే దానిపైన. మొత్తంగా ఇది ఒక పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. దీని యొక్క సమీకరణాలు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటాయి చూడాలి ప్రియాంక. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.